హలో అందరికీ. మనము ఈరోజు ఏంటంటే చాలా పెద్ద చర్చ్ అయితే చూడబోతున్నాము. చాలా అంటే చాలా బాగుందండి. దాన్ని ఏమంటారంటే ఎంత బాగా కట్టారంటే చాలా బాగుంది కన్స్ట్రక్షన్ అయితే. ఇది కట్టడానికి ఇంకో విషయం చెప్పలే కదా, అసలైన విషయము ఇది మెక్సికోలోని అతిపెద్ద చర్చ్. అంతేకాకుండా మెక్సికోలోనే కాదండి, లాటిన్ అమెరికాలోని చాలా పెద్ద చర్చ్ అనమాట. ఇది కట్టడానికి సుమారుగా 200 ఏళ్ళు అయిందంట. అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 240 ఏళ్ళు అయితే పట్టింది. కట్టడానికి అంత టైం అయితే పట్టిందంట. ఇదైతే ఈ చర్చిని చూసినప్పుడల్లా నాకు ఒకటైతే గుర్తొస్తుంది. నేను 7th క్లాస్ వరకు ఏంటంటే ఒక క్రిస్టియన్ స్కూల్లో అయితే నేను చదివాను. సో అప్పుడు ఏంటంటే మా ఇంటికి దగ్గరలోనే చర్చ్ ఉందన్నమాట. సో ఆ చర్చ్కి ఏంటంటే మా ఫ్రెండ్స్ నేను మధ్యాహ్నం అయితే అలా వెళ్ళే వాళ్ళము. వెళ్ళేసి దండం పెట్టేసుకొని, సో ఒక్కొక్కసారి క్యాండిల్ కూడా వెలిగించేసేవాళ్ళం అండి. క్యాండిల్ వెలిగించేసి వచ్చేవాళ్ళము. అంతేకాకుండా క్రిస్టియన్ స్కూల్ కాబట్టి యేసుక్రీస్తుకి సంబంధించిన సాంగ్స్ కూడా పాడేవారు. నాకైతే ఆ సాంగ్స్ కూడా కొన్ని గుర్తున్నాయి. కానీ అవి ఏంటంటే ఈ చర్చ్ చూడగానే ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి నాకైతే. రిస్ట్రిక్షన్ ఏరియాస్ అయితే ఉన్నాయండి. సో అక్కడైతే ఫోటోలు తీయకూడదన్నారు. సో ఫోటోలు అయితే తీయలేదు, వీడియో కూడా తీయలేదండి. సో ఎంతవరకు తీయచ్చు అంటే అంతవరకే మీకు షేర్ చేశాను. మీకు కానీ వీడియో నచ్చిందా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.